నమస్కారం. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతాల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చంపేట సర్పంచ్ అల్వాల నరసింహారావు గారితో ఉన్నాము. వారి జీవితం 30-40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే జీవించే వారి కుటుంబము, వారి నాన్నగారు వీరు 2 సార్ల కాంగ్రెస్ పార్టీ తరఫుననే వార్డు మెంబర్గా గెలిచి ప్రజాసేవలో అందించారు, ప్రజాసేవలో ఉన్నారు. మేము పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీ, మాకు సభ్యత్వం ఇచ్చేది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు, మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజా జీవితం కొనసాగించారనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. గౌరవ పాత్రికేయ మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, హైకమాండ్ ఎమ్మూరు ప్రసాద్ రెడ్డి గారికి, తట్టపేడి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు అల్వాల ఎల్లయ్య గారు నా మీద చేసిన ఆరోపణ కరెక్ట్ అయిన ఆరోపణ కాదు. గతంలో నేను 2 సార్లు వార్డు మెంబర్ చేసినాను. అదేవిధంగా నా కుటుంబ నేపథ్యమే కాంగ్రెస్ నుంచి వచ్చింది. నీవు వార్డు మెంబర్ గెలిచిన నుండి అప్పటి నుండి నీ వెనకాల ఉండి 2 దండగా నిలిచి నేను గెలిపించుకుంటూ వస్తున్నా. వార్డు మెంబర్గా గెలిపించింది నేనే, ఎంపీసీగా గెలిపించింది నేనే. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా గెలుపును జీర్ణించుకోలేని నువ్వు హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నావు. ఇది నీకు సబబు కాదు ఎల్లయ్య గారు. గతంలో అల్వాల భిక్షపతి గారు పోటీ చేస్తే 2006 ఎలక్షన్లో పోటీ చేస్తే ఆ పోటీని జీర్ణించుకోలేక అల్వాల భిక్షపతిని ఒడగొట్టే ప్రయత్నం చేసినావు, ఒడగొట్టినావు. ఇప్పుడు నాకు హైకమాండ్ నన్ను ఆశీర్వదించి నన్ను టికెట్ ఇచ్చి ఒక యువకుడుగా నన్ను ఊరికి పరిచయం చేసి నన్ను ఆశీర్వదించి టికెట్ ఇస్తే నన్ను ఒడగొట్టే ప్రయత్నం చేసినావు. నిజంగా నువ్వు కాంగ్రెస్ కార్యకర్తగా అయితే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అని అనుకుంటే గత 30 సంవత్సరాలుగా పార్టీలు అనుభవిస్తున్న వ్యక్తిగా అయితే నిజంగా హైకమాండ్ చెప్పిన విషయానికి నువ్వు ఎందుకు కట్టుబడి ఉండవు? ఫస్ట్ నెంబర్ 1. నిజంగా నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితే పార్టీ యొక్క సీనియర్ తీసుకున్న నిర్ణయానికి, హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి నువ్వు ఎందుకు ద్రోహం చేస్తావు? నువ్వు ఎందుకు కట్టుబడి ఉండవు? ఈ రోజు కనుక నన్ను ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ఊర్లో ఉన్న మేధావులు, అదేవిధంగా స్థానిక ఓటర్లు, నా శ్రేయభిలాషులు అందరూ మూకుమ్మడిగా ఏకమై నన్ను గెలిపించారు. ఒకవేళ నేనే ఓడిపోతే ఈరోజు పరిస్థితి ఏందని చెప్పి నేను మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు చేసేది ఏంటంటే కాంగ్రెస్కు నువ్వు చేసిందేం లేదు, కాంగ్రెస్ నువ్వు చేసిందే ఉంది తప్ప కాంగ్రెస్కు నువ్వు చేసిందేం లేదు. ఏమున్నా నీ స్వలాభం కోసం, నీ సొంత ప్రయోజనాల కోసం, నీ పార్టీలో ఎదగడం కోసము నువ్వు చేసేవే తప్ప నువ్వు పార్టీకి ఏం చేసింది లేదు. నిజంగా నీ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నువ్వేమైనా చేసినావు అంటే ఎవరిని కనీసం మాదిగలను రోడెక్కకుండా ఏ ఒక్కరికి కనీస చైతన్యం, కనీసము ఏమంటే ఒక వ్యక్తిని, ఒక ఎస్సీ మాదిగను రోడెక్కించని చరిత్ర నీది. స్వదాగా 30 సంవత్సరాలుగా నువ్వు ఏక వ్యక్తిగా ఒక్కడివే నీ పదవులు అనుభవిస్తూ ఏకఛత్రపతిగా నడవాలని చూస్తున్నావు. ఇది నీకు కరెక్ట్ కాదు. నువ్వు పునరాలోచన చేసుకోవాలి. నువ్వు చేసిన విమర్శలను, మాటలను బేషరతుగా వెనకకు తీసుకోవాలి. లేకపోతే కబర్దార్ ఎల్లయ్య, ఇప్పటికీ నువ్వు టీఆర్ఎస్ పార్టీలో కొను అంటే నీ స్వలాభం కోసమే తప్ప నీ ప్రజల కోసం కాదు, నీ కుటుంబ నేపథ్యం కోసం కాదు. నీ కుటుంబ నేపథ్యాన్ని నువ్వు ఓడగొట్టిన వ్యక్తివి, నీ కుటుంబాన్ని ఎదుగుతుంటే జీర్ణించుకోలేని వ్యక్తివి. నన్ను అనవసరంగా విమర్శల పాలేస్తున్నావు. నిజంగానే నేను ఎంఆర్పీఎస్ అని నన్ను పదే అంటున్నావు కదా. నీ కొడుకున్నది దేంట్లో? నీ కొడుకు ఉన్నది గ్రామశాఖ అధ్యక్షుడు పనిచేస్తున్నది, ఏ పార్టీలో ఉన్నాడు? నిజంగా ఎంఆర్పీఎస్ కు పార్టీ ఉందా? నిజంగా పార్టీ ఉంటే మాదిగలు నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇదే మాదిగలు కాంగ్రెస్ లో ఎందుకు ఉండాలి? నువ్వు కాంగ్రెస్ కు మాదిగలు ఎట్లా ఒట్టుడుతావు? నువ్వు ఎవరికి నాయకునివి? నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగలకి నాయకులు కాదా? ఏ కులానికి నాయకునివి? ప్రతి కులాల నాయకులు ఉండరు. ప్రతి ఒక్కరు ఈరోజు రెడ్డి కులాలు ఉన్నారు, బీసీ గారు బీటీ కులాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. అలాంటప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది? కులం లేనిది. ఆ కులం నుంచి వచ్చిన వ్యక్తిని పూర్తి స్థాయిలో అందరూ గౌరవించి నన్ను హైకమాండ్ ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చారు. ఆ నైతిక విజయం ఈ ఊరంతా గ్రహించారు, నన్ను గెలిపించారు. దాన్ని దృష్టి పెట్టుకొని నువ్వు విమర్శలు మానుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఇన్ని పదవులు అనిపించిన అల్వాల ఎల్లయ్య గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పుణ్యమాని మండల ప్రధాన కార్యదర్శిగా ఓ జిల్లా నాయకుడు ఎదిగిన నువ్వు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని విమర్శించడం తగదు. ఆ ఎత్తు మంచిదైతే
ఆ ఊర్లో అమ్ముడు పోతేనే సమత ఉంటుంది. నువ్వు అసలు ప్రజల్లో లేని వ్యక్తి కాబట్టి నేను ప్రజలు తీర్పిచ్చిరు. ఎలక్షన్లో ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ అధిష్టానానికి ధిక్కరించి ఈరోజు నువ్వు బరిలో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ బరిలో ఉన్న విషయాన్ని గ్రహించిన గ్రామ పెద్దలు, గ్రామ ప్రముఖులు, గ్రామ సీనియర్స్, గ్రామ మేధావి వర్గము నీ విధి విధానాలు మొత్తం చూసే ఈరోజు నన్ను గెలిపించి నీ విషయం ఏందో తెలిసిన విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను.